రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావాలని ఎందుకు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు బాగా నచ్చాయి సార్. మేము వాటి వల్ల లబ్ధి పొందుతున్నాం. మా పాపకి అమ్మఒడి కానీ, మా మిసెస్కి ఆరోగ్యశ్రీ కానీ, ఇలా ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మేము బయటకు అడుగేస్తున్నామంటే ప్రతిదీ జగన్ పరిపాలన నుంచి వస్తున్న సంక్షేమ పథకాల నుండి లబ్ధి పొందుతున్నాం. అందు గురించి ఖచ్చితంగా మాకు వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా విద్య గురించి చెప్పాలంటే ఒకప్పుడు పిల్లల్ని కష్టపడి చదివించాలి, పనికి వెళ్ళిన డబ్బులతో సగం బడులకి డబ్బులకి ఫీజులకి అవి చేసాము. కానీ ఈరోజు మాకు అవసరం లేకుండా పోయింది. జగనన్న గారు అమ్మఒడి కానించి బుక్స్, వాళ్ళు వాడే పెన్నులు, బుక్స్ A to Z స్కూల్లోనే ఇస్తున్నారు. మరలా మధ్యాహ్నం ఇంటికి వచ్చి వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలనే పని కూడా లేకుండా మంచి పురస్కారమైన భోజనం పెట్టి వారికి మంచి ఆహారం అవి ఇస్తున్నారు. దానితో పాటు మంచి విద్య అందిస్తున్నారు. కోఆపరేటివ్ స్కూల్కి మించి, ప్రైవేట్ స్కూల్ని మించి గవర్నమెంట్ స్కూళ్ళు పనిచేస్తున్నాయి. ఆ విషయాన్ని చాలా అభినందిస్తున్నాం. ఇక సొంతింటి కళ విషయానికి వస్తే మేము చాలా ఆనందపడవలసిన విషయం. మాకు గతంలో అయితే ఇల్లు లేక అద్దెంట్లో ఉండి చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. కానీ ఈరోజు జగనన్న గారు వచ్చినాక ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇచ్చి యొక్క స్థలాలు ఇచ్చి అందులో ఇల్లులు కట్టి మరి ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నామంటే కారణం జగన్ గారే. సొంతింటి కళ నెరవేర్చిన జగన్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గతంలో నాకు ఇల్లు లేదని పంచాయతీల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ అవన్నీ తిరిగే వాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఎవరైతే ఇల్లు లేదని అనేవారు కూడా లేకుండా చేశారు. మాకు దీని పట్ల జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.